ఇప్పుడు కొత్తగా వింటున్న టర్మ్ సెక్యులరిజం. మనకి భారతదేశం తప్ప హిందువులకి వేరే దేశం లేదు కదా అని అన్నా. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఇదే మాట చెప్పాడు, మనం కూడా అదే చెప్తున్నాం. అయితే ఆయన అన్నారు అసలు హిందువులకి దేశమే లేదు, ఒకప్పుడు నేపాల్ ఉండేది, దాన్ని సెక్యులర్ గా మార్చేశారు, ఇప్పుడు భారతదేశాన్ని కూడా అలాగే దానిలాగే చేసేస్తున్నారు అని. అసలు మన హిందువులకి నిజంగా దేశం అంటే ఏది ఉండదంటారా? అంటే ఇది డిపెండ్స్. ఈ దేశంలో ఇన్వేడర్స్ చాలా మంది వచ్చారు. చెకులు, హూనులు, తుర్ష్కులు, మొఘలులు, బ్రిటిష్ వారు, డచ్ వారు, పిచ్ వారు, బోల్ మంది వచ్చారు. వీళ్ళందరూ ఈ దేశాన్ని దోచుకున్నారు. వాళ్ళు వచ్చి దోచుకోవడానికి కారణం ఏంటి? మన దగ్గర సంపద ఉండడం. దోచుకుని వెళ్ళిపోవడానికి, వెళ్ళేటప్పుడు మళ్ళీ మన దేవాలయాలు అవి ధ్వంసం చేయడానికి, మన స్త్రీలను బానిసలుగా ఎత్తుపోవడానికి, సెక్స్ స్లేవ్స్గా అమ్మేయడానికి. దీనికి కారణం ఏంటి? మన బలహీనత. ఇప్పుడు ఆ కుర్చీలు పట్టుకెళ్ళేటప్పుడే ఆపేస్తే, 4 పీకేస్తే ఆ నెక్స్ట్ థాట్ రాదుగా. అవునా? అందుకని ఈ దేశం ఏదైనా ప్రమాదకరమైన స్థితిలో పడిందంటే, పాడైందంటే, మొక్కలయ్యిందంటే, నాశనం అయిందంటే ఆ దోషం హిందువులదే. ఎందుకంటే నీ ఇల్లు నువ్వు రక్షించుకోలేదు కదా. దొంగలు అలాగే ఉంటాడు, 1000 ఏళ్ళ నుంచి దొంగలు అలాగే ఉన్నారు, వాళ్ళు ఏం మారలే. మీరు చెక్ చేయండి.